Hi friends, today's our topic is double linked list. ఇప్పుడు మనం లింక్డ్ లిస్ట్లో సెకండ్ వన్ చూద్దాం. లింక్డ్ లిస్ట్లో మొత్తం 4 టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్లు ఉన్నాయి అనుకున్నాం కదా. మొత్తం 4 టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ ఉన్నాయి అనుకున్నాం. అవేంటవి? సింగిల్, డబల్, సర్క్యులర్ డబల్ లింక్డ్ లిస్ట్ అని 4 టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్లు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. వాటిల్లో మనం సింగిల్ లింక్డ్ లిస్ట్ పూర్తిగా చూసేసాం. నా ప్రీవియస్ వీడియోస్లో పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, వాటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, వాటి యొక్క ఆపరేషన్స్ ఏంటి, మొత్తం అన్ని ఫుల్ ప్లస్డ్గా వీడియోస్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు కావాలంటే చూడండి. అండ్ నెక్స్ట్ లింక్డ్ లిస్ట్ ఏంటంటే డబల్ లింక్డ్ లిస్ట్ ఫ్రెండ్స్. ఇదే ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే డబల్ లింక్డ్ లిస్ట్. అసలు డబల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు యూజ్ చేస్తాం అనేది ఈరోజు తెలుసుకుందాం. ఓకే, డబల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటంటే మనం సింగిల్ లింక్డ్ లిస్ట్ చూసాం. సింగిల్ లింక్డ్ లిస్ట్లో ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్? ఓన్లీ కంటైన్ 2 ఫీల్డ్స్ కదా. బట్ డబల్ లింక్డ్ లిస్ట్లో ఇట్ కంటైన్ 3 ఫీల్డ్స్. ఓకే, డబల్ లింక్డ్ లిస్ట్ కెన్ కంటైన్ 3 ఫీల్డ్స్. ఓకే, ఇక్కడ సింగిల్ లింక్డ్ లిస్ట్లోనే ఉన్న 2 ఫీల్డ్స్ ఉంటాయి, డబల్ లింక్డ్ లిస్ట్లోనే ఉన్న 3 ఫీల్డ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, దానికి దీనికి డిఫరెన్స్ అర్థమైందా? నెక్స్ట్ వన్, ఆ తర్వాత ఈ డబల్ లింక్డ్ లిస్ట్ 3 ఫీల్డ్స్ ఉంటాయి అనుకున్నాం. ఓకే, అసలు ఒక్కొక్క ఫీల్డ్ ఏంటి, అసలు వాటి యొక్క వర్క్ ఏంటో చూద్దాం. ఈ డబల్ లింక్డ్ లిస్ట్ 3 ఫీల్డ్స్ ఉంటాయి. ఆ 3 ఫీల్డ్స్ ఏంటంటే ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, 3 ఫీల్డ్స్. ఓకే, ఫస్ట్ ఫీల్డ్ ఏం చేస్తుందంటే ప్రీవియస్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తుంది. ఓకేనా, ఇదేం చేస్తుందంటే ప్రీవియస్ అడ్రస్ని స్టోర్ చేస్తుంది. ఆ తర్వాత సెకండ్ ఫీల్డ్ ఏం చేస్తుంది అంటే డేటాని స్టోర్ చేసుకునేది. ఓకే, అండ్ థర్డ్ ఫీల్డ్ ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకునేది. ఓకేనా ఫ్రెండ్స్, సింగిల్ లింక్డ్ లిస్ట్లో ఏంటి, ఇది డేటాని స్టోర్ చేసుకునేది, ఇదేమన్నా అడ్రస్ నెక్స్ట్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకునేది. బట్ డబల్ లింక్డ్ లిస్ట్లో ఏంటంటే ప్రీవియస్ యొక్క అడ్రస్, నెక్స్ట్ యొక్క అడ్రస్ రెండింటిని ఈ డబల్ లింక్డ్ లిస్ట్ అనేది స్టోర్ చేసుకునేది. ఓకేనా, ఆ తర్వాత డబల్ లింక్డ్ లిస్ట్లో 3 ఫీల్డ్స్ ఉంటాయి. ఆ 3 ఫీల్డ్స్ ఏంటి, ప్రీవియస్, డేటా, నెక్స్ట్ కదా. ఆ తర్వాత ఒక్కొక్క నోట్కి మనకు సింగిల్ లింక్ లిస్ట్లో ఏంటి, ఓన్లీ ఫార్వర్డ్ లింక్ మాత్రమే ఉంటే దాన్ని మనం సింగిల్ లింక్ లిస్ట్ అనుకున్నాం కదా. ఇక్కడ ఏంటి డబల్ లింక్ లిస్ట్ అంటే ఏంటి, డబల్ అంటే 2 లింక్స్ ఉంటాయి అన్నమాట. అదేంటిదంటే ఫార్వర్డ్ లింక్, బ్యాక్వర్డ్ లింక్. ఓకేనా, ఈ డబల్ లింక్ లిస్ట్లో 2 లింక్స్ ఉంటాయి. ఆ 2 లింక్స్ ఏంటివంటే ఫార్వర్డ్ లింక్, బ్యాక్వర్డ్ లింక్. ఓకే, ఇది డబల్ లింక్ లిస్ట్ అంటే. చూడండి, ఫస్ట్ వన్ ఏంటి, డబల్ లింక్ లిస్ట్ హ్యావ్ కంటైన్ 3 ఫీల్డ్స్ ఉంటాయి. ఆ 3 ఫీల్డ్స్ ఏంటి, ప్రీవియస్ అడ్రస్, డేటా, నెక్స్ట్ అడ్రస్. ఓకే, తర్వాత సెకండ్ పాయింట్ ఏంటి, ఇన్ డబల్ లింక్ లిస్ట్ కెన్ కంటైన్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింక్స్ ఆర్ ప్రజెంట్. అంతే కదా, ఇందాకే చెప్పుకున్నాం. డబల్ లింక్ లిస్ట్ అంటే ఫార్వర్డ్ లింక్, బ్యాక్వర్డ్ లింక్ రెండు ఉండేదాన్ని మనం డబల్ లింక్ లిస్ట్ అంటాం. అదే సింగిల్ లింక్ లిస్ట్ అంటే ఓన్లీ ఫార్వర్డ్ లింక్ ఉంటే దాన్ని మనం సింగిల్ లింక్ లిస్ట్ అంటాం. డబల్ లింక్ లిస్ట్ అంటే ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ 2 లింక్స్ ఉంటే దాన్ని మనం డబల్ లింక్ లిస్ట్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ద నెక్స్ట్ నోడ్ హ్యావ్ స్టోర్ ది నెక్స్ట్ అడ్రస్ అండ్ ప్రీవియస్ నోడ్ కెన్ స్టోర్ ది ప్రీవియస్ అడ్రస్. ఓకే, ఇది నెక్స్ట్, ఇది 3 ఫీల్డ్స్ కదా. 3 ఫీల్డ్స్లో ఇది ప్రీవియస్, ఇది నెక్స్ట్. అవునా, ఈ ప్రీవియస్ ఏం చేస్తుందంటే ప్రీవియస్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకునేది, నెక్స్ట్ ఏం చేస్తుందంటే నెక్స్ట్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకునేది అనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్, ద లాస్ట్ నోడ్ ఆఫ్ ద నెక్స్ట్ కెన్ స్టోర్ ది నల్. అంటే ఫర్ సపోజ్ నేను 3 ఫీల్డ్స్ని అంటే 3 నోడ్స్ని తీసుకున్నా. ఆ 3 నోడ్స్కి అడ్రసెస్ ఇస్తున్నాను. దీనికి అడ్రస్ 100, దీనికి అడ్రస్ 200, దీనికి అడ్రస్ 300 అని ఇచ్చా. ఇదేమవుతుంది, హెడ్ అవుతుంది, ఇది టైల్ అవుతుంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఈ డబల్ లింక్ లిస్ట్లో ఏంటి, ఇక్కడ ఏంటి డేటాని ఎక్కడ స్టోర్ చేస్తాం, మధ్యలో స్టోర్ చేస్తాం కదా. నేను ఫర్ సపోజ్ డేటా నేను ఆల్ఫాబెటిక్స్లో ఇస్తున్నాను, A B C అని 3 డేటాస్ ఇచ్చాను. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఏంటి మొత్తం మనకి 2 లింక్స్ ఉంటాయి. అదేంటది, ఫార్వర్డ్ లింక్ ఒకటి, బ్యాక్వర్డ్ లింక్ ఒకటి. అలానే ఇక్కడ కూడా ఫార్వర్డ్ లింక్ ఒకటి,
బ్యాక్వర్డ్ లింక్ ఒకటి. ఓకే, ఇక్కడ దాకా క్లియర్ కదా. ఆ తర్వాత ఏమన్నాడు, ద నెక్స్ట్ నోడ్ కెన్ స్టోర్ ది నెక్స్ట్ అడ్రస్ అండ్ ప్రీవియస్ నోడ్ కెన్ స్టోర్ ది ప్రీవియస్ అడ్రస్ కదా. నెక్స్ట్ ఇదేంటి, నెక్స్ట్ నోడ్ అంటే ఇదేంటి, ఒక నోడ్లో ఇది నెక్స్ట్ పార్ట్, ఇది ప్రీవియస్ పార్ట్ కదా. ఈ నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకునేది. ఇదే కదా దీని యొక్క నెక్స్ట్ అడ్రస్, అంటే ఇది 200ని స్టోర్ చేసుకునేది. దీని యొక్క నెక్స్ట్ ఏంటి, ఇదే కదా 300, అంటే ఇది 300ని స్టోర్ చేసుకునేది. దీని తర్వాత ఏమీ లేదు కాబట్టి ఇది నల్ని స్టోర్ చేసుకునేది. అవునా, అదే అంటున్నాడు, ద లాస్ట్ నోడ్ ఆఫ్ ద నెక్స్ట్ కెన్ స్టోర్ నల్. ఇదే కదా లాస్ట్ నోడ్. ఆ లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఏం స్టోర్ చేసుకునిద్ది అంట, నల్ని స్టోర్ చేసుకునిద్ది. నల్లే ఎందుకు స్టోర్ చేసుకునిద్ది అంటే దాని తర్వాత ఇంకో నోడ్ అనేది లేదు. ఇంకో నోడ్ లేదు కాబట్టి ఇంకో నోడ్ లేదు, ఆ నోడ్కి అడ్రస్ కూడా లేనట్టు. సో అడ్రస్ అనేది లేదు కాబట్టి మనం నల్ని స్టోర్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్. ఆ తర్వాత ద ఫస్ట్ నోడ్ ఆఫ్ ప్రీవియస్ కెన్ స్టోర్ ది నల్. అంటే ఇప్పుడు చూడండి, ఇది ప్రీవియస్ పార్ట్ కదా. ఇప్పుడు ప్రీవియస్ నోడ్ ఏంటి, 100. సో ఈ 100 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. దీని యొక్క ప్రీవియస్ నోడ్ ఏంటి, 200. సో 200 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇప్పుడు హెడ్ పార్ట్లో అంటే ద ఫస్ట్ నోడ్ ఆఫ్ ది ప్రీవియస్ కెన్ స్టోర్ నల్. దీని యొక్క ప్రీవియస్, దీని తర్వాత దీనికి ముందు ఇంకో నోడ్ ఉందా, లేదు కాబట్టి ఇది కూడా నల్ని స్టోర్ చేసుకునిద్ది అనమాట. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ డబల్ లింక్ లిస్ట్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. దీన్ని ఇలా మనం ఒక డబల్ లింక్ లిస్ట్ని మనం ప్రెజెంటేషన్ అంటే ఇలా మనం చూపిస్తాం అనమాట, డబల్ లింక్ లిస్ట్ని. ఓకేనా. ఈ డబల్ లింక్ లిస్ట్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ వీడియోస్లో డబల్ లింక్ లిస్ట్ యొక్క ఆపరేషన్స్ని చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.